ఎక్కడో చిన్నగా మొదలైంది జమీమా కేసు ఇప్పుడు ఏకంగా ధావానంలో విస్తరిస్తోంది. ఫారెస్ట్ అధికారిని కూడా అరెస్ట్ చేశారండి. ఈ కేసు ఎంత సీరియస్ అయిందో చూడండి. విశాఖ హనీ ట్రాప్ కేసులో ఫారెస్ట్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. వేణురెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. జమీమా ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది వేణురెడ్డి. జమీమా వేణురెడ్డి మధ్య భారీగా నగదు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసుల దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్నారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీ ట్రాప్ తో విశాఖలో సంచలనం సృష్టించిన జాయ్ జమీమా కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. పలు కీలక విషయాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్ రెడ్డి వ్యవహారం బయటపడింది. జమీమా వేణు భాస్కర్ రెడ్డి మధ్య భారీగా నగదు లావాదేవీలు జరిగినట్టుగా తేలింది. జమీమా కేసులో వేణు భాస్కర్ రెడ్డి కీలక సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కొన్నాళ్లుగా ఆయన కోసం ముమ్మరంగా గాలించారు. అయితే జమీమా అరెస్ట్ తర్వాత పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్న వేణు భాస్కర్ రెడ్డిని ఎట్టకేలకు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జాయ్ జమీమా పలువురు ధనవంతులు, అధికారులు, ఎన్ఆర్ఐలకు అందమైన ఫోటోల్ని పంపి వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది. హనీ ట్రాప్ ద్వారా రూమ్ కి పిలిపించుకోవడం, వారికి మత్తుమందిచ్చి నగ్న ఫోటోలు తీసి వాటితో బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడటం ఇది ఆమెకు అలవాటుగా మారిపోయింది. అయితే జాయ్ జమీమాకు పలువురు సహకరించినట్టుగా గుర్తించి వారిపై వేట కొనసాగిస్తున్నారు విశాఖ పోలీసులు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్ రెడ్డి బాగోతం బట్టబయలైంది.